సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడితే ఉద్యమిస్తామని గూడూరు సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు జమాలుల్లా షేక్ మాట్లాడుతూ అంజుమన్ ఇస్లామియా సంస్థ ఆధీనంలో ఉన్న 71.70 ఎకరాల భూములు వక్ఫ్ స్థలంలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. మైనార్టీల విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదుల ఇమాం మౌజన్ల వేతన బకాయిలు 90 కోట్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో శశి కుమార్, సోనీల్, సయ్యద్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పేద ధనిక మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం మేము పాటుపడతామని చెప్పి అధికారంలో రాకముందు అనేక రకాల వాగ్దానాలు వచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నాడో ప్రజా వ్యతిరేక విధానం దళితుల మీద, ముస్లిమ్స్ మీద, మైనారిటీ మీద దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఈరోజు గుంటూరు పట్టణం కూడా ఈ కూటమి ప్రభుత్వం అంజుమాన్ ఆస్తుల్ని ఈరోజు 72 ఎకరాలు దాదాపు ఉన్నటువంటి ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు పలికేటువంటి ఆస్తుల్ని ఈరోజు బడా కార్పొరేట్ సంస్థలకి 99 పైసల లెక్కన నారా లోకేష్ కానీ వీళ్ళంతా కూడా దాన్ని అప్పనంగా వాళ్ళకి కార్పొరేట్ శక్తులు కట్టడి పెట్టడం అనేది కూడా చాలా దారుణమైన విషయం. ఈరోజు అంజుమాన్ ఆస్తుల విలువ వాళ్ళ లక్షల కోట్లు ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ రకంగా దెబ్బతీయాలని చెప్పి ముస్లిమ్స్ని వాళ్ళ ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆదాయ వనరులు దెబ్బతీస్తే ముస్లిం పురోగతి ఉన్నది కాబట్టి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళ ఆదాయ వనరులను మనం కట్ చేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లయితే ఉందో దానికి అనుకూలంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఈ ఏపీలో కూడా వ్యవహరిస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద, దళితుల మీద దాడులు చేస్తున్నారు. అదే వాళ్ళ ఆర్థిక వనరుల మీద కూడా తీవ్రంగా దెబ్బకొట్టే పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఇకనైనా ఇటువంటి దుర్మార్గపు దుష్టుడమైనటువంటి చర్యలన్నిటి కూడా విడనాడాలని, ఏదైతే ఈ అంజుమాన్ ఆస్తులు ఉన్నాయో, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు సొంతంగా ముస్లింలకే చెందాలని, ముస్లింలకి వాళ్ళ ఆదాయ వనరులు ఉండాలని, అదేవిధంగా ఆ ప్లేస్లో కూడా మంచి ఉర్దూ యూనివర్సిటీ కానీ విద్యా వైద్యానికి సరిపడేటువంటి అన్ని మౌలిక వసతులు ఆ భూముల్లో కల్పించి పేదవాళ్ళకి, పేదల అభ్యుదయానికి, ముస్లిం అభ్యుదయానికి విధంగా కూడా ఆ భూములు వాడాలని చెప్పి కూడా మేము సిపిఐ పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు బడా కార్పొరేట్ కంపెనీలు ఈరోజు చాలా దగ్గర 1000 ఎకరాలు తీసుకొని మేము కంపెనీలు పెడతాం, ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు దాంట్లో 5 ఎకరాలు 10 ఎకరాలు ఏదో ఫ్యాక్టరీ పెట్టినాయని మిగతా అవన్నీ కూడా రియల్ ఎస్టేట్లు అమ్ముకునేసి, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసుకునేసి ఈరోజు అన్ని రకాలు కూడా ఇప్పుడు దేవాదాయ భూములు అయితేనేమి, ఇది ముస్లిం భూములు అయితేనేమి, వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా ఈ విధంగా వాళ్ళు రాపిచ్చేసుకుని ప్రభుత్వానికి కూడా అనేక రకాలుగా గండి కొడుతున్న కార్పొరేట్ శక్తులు. వీటన్నిటి కూడా వెంటనే కూడా ప్రభుత్వం మరోసారి పునరాలోచించి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ అదేవిధంగా ఈ అంజుమాన్ భూములను కూడా వెంటనే కూడా 99 పైసలు లీజ్ అగ్రిమెంట్ వెంటనే రద్దు చేసి వీటన్నిటి కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ముస్లిమ్స్కి అదేవిధంగా వాళ్ళ ఆదాయ వనరులకు ఉపయోగపడే విధంగా కూడా ఆ భూములు కేటాయించాలని కూడా తెలియజేస్తున్నాం. ఇన్సాఫ్ రాష్ట్ర ఉపకార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో అంజుమన్ ఆస్తులను కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళ ఆధీనంలో ఉన్న మైనార్టీల ఆధీనంలో ఉన్నటువంటి అంజుమన్ సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని 71.7 ఎకరాల ఆస్తుల్ని ఐటీ హబ్కి ఇచ్చేస్తూ అది కూడా 99 పైసల ఎకరా లెక్కన ఇచ్చేయడం చాలా దారుణమైన సంఘటన. దీన్ని మేము ఇన్సాఫ్ సమితిగా, సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మైనార్టీల ఆస్తుల్ని మైనార్టీల అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఆ 71.7 ఎకరాల్లో ప్రస్తుతానికైతే కౌలు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఒకవేళ తీసుకునే పని అయితే ఆ 70 ఎకరాల్లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో మైనార్టీలు ఎవరైతే 50 సంవత్సరాలు నిండుతారో వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ హామీలో భాగంగా 50 ఏళ్ళు నిండిన మైనార్టీలందరికీ పింఛన్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం నుండి దుల్హన్ పథకం అటకెక్కింది. ఆ దుల్హన్ పథకానికి ఇప్పటి వరకు ఎంతోమంది పేదలు పెళ్ళిళ్ళు చేసుకుని కొన్ని వేల మంది రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు.
దుల్హన్ పథకం కింద ఇప్పటి వరకు ఎవరికి ఒక పైసా కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించడం ఏంటంటే ఈ దుల్హన్ పథకం నుండి లబ్ధిదారులకి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి, మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంతో ఇటీవల కాలంలో రాష్ట్రంలో 90 కోట్ల మేర మసీదుల్లో మౌజన్లకి అలాగే ఇమాంలకు ఇచ్చారు. వాళ్ళందరికీ రావాల్సిన బకాయిలు ఇచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా మిగిలిన ఏవైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని వాకాడు డిపో ద నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎరుపు రంగు రిబ్బన్ ధరించి నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో ఉన్న అన్ని డిపోల్లో నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమనగా 1/90 సర్కులర్ను అమలు చేయడం లేదని, అనేక సమస్యలు పరిష్కరించడం లేదని వారు తెలిపారు. కడప జిల్లాలో ఉన్న డిపిటిఓ సిబ్బందిపై కొన్ని వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. డిపో ఎంటీఓ 1/19 సర్కులర్లు అమలు చేయమని చెప్పిన కడప డిపిటిఓ అమలు చేయకుండా సిబ్బందిపై డిపో మేనేజర్తో కార్మికులు ఏదైనా తప్పు చేస్తే సస్పెండ్ చేయండి డిపో మేనేజర్తో చెప్తున్నారు. ఉన్నతాధికారులు డిపిటిఓపై చర్యలు తీసుకోకపోతే ఈ నిరాహార సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ, కోటయ్య, బాలకృష్ణ, శేషయ్య, గ్యారేజ్ అధ్యక్షుడు సుధీర్, జాయింట్ సెక్రటరీ నరేష్, ఉపాధ్యక్షుడు కృష్ణ, డిపో ఎన్ఎంయు కార్మికులు పాల్గొన్నారు. మనం ఈ సమస్యను ఉద్దేశించి మన సెక్రటరీ గారిని నిరాకరించగా కూర్చోబెడుతున్నాం. అదేవిధంగా సందీప్ గారిని కూర్చోబెడుతున్నాం. అదేవిధంగా మన చేతుకున్నందుగా కూర్చోబెడుతున్నాం. అదేవిధంగా ఉన్నారు తీసుకుంటున్నావు. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. సాధిస్తాం, సాధిస్తాం, మా సమస్యలు తీరే వరకు పోరాడతాం, పోరాడతాం, మా సమస్యలు తీరే వరకు పోరాడతాం, పోరాడతాం, మా సమస్యలు తీరే వరకు. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్. ఈరోజు కడప జోన్ వ్యాప్తంగా రిలే ఫాస్ట్ నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కడప జోనల్ కమిటీ కాలు మేరకు, తిరుపతి జిల్లా కమిటీ పిలుపు మేరకు డిపో జోన్లో ఉండే ప్రతి డిపోల్లో రిలే ఫాస్ట్ నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం, నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కడప జోన్లో ఏ డిపోలో కానీ 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిపిటిఓ వాళ్ళు లెటర్లు ఇస్తున్నప్పటికీ ఫోన్లు చేసి రిమూవల్ చేయండి, సస్పెండ్ చేయండి, పనిష్మెంట్లు ఇవ్వండి అని డిపో మేనేజర్ గారికి ఆదేశాలు ఇస్తున్నారు. సరైన పద్ధతి కాదు. ఈ కడపలో సుమారు 62 రోజులుగా కడుపు మార్చుకొని నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా కానీ నమ్మక నీరెత్తినట్టు డిపిటిఓ గారు ప్రవర్తిస్తున్నారు. గౌరవ ఎండీ గారు 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ సొంత ఇంట్లో పనిచేస్తున్నట్టుగా ఉద్యోగాలను వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకనైనా మీరు పై అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ జోన్ వ్యాప్తంగా ఉండే సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాము. దీన్ని పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె పద్ధతి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము.
మా డిపో సమస్య అయితే కాదు, మొత్తం జోనల్ సమస్య ఇది. జోనల్ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా మేము దానికి సమసిద్ధంగా ఉన్నాము. కొన్ని రోజులుగా మన కడప జిల్లాలో రిలే నిర్వహణ జరుగుతున్నాయి. జరిగినప్పటికీ కూడా వాళ్ళైతే ఎలాంటి సంబంధం లేదు. లేకపోగా ఈ సస్పెండ్లు రిమౌండ్లు అనేది వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. అవి లేవని చెప్పి ఎండీ గారు కూడా సర్కులర్ ఉంది, ఉన్నా కూడా దాన్ని అమలు చేయలేదనేది మా ఆవేదన. మాకు ఇప్పటికైనా వాళ్ళు సహకరించి మంచి మనసు చేసుకొని కార్మికులను కలుపుకొని పోతే మేము ఎక్కడికైనా వస్తాము. లేదనుకుంటే ఇట్లా కొనసాగి ఎంతవరకు తీసుకుపోవాలి అంతవరకు మా నాయకులు ఏది చెప్తే చేయడానికి మేము సమర్సిద్ధంగా ఉన్నాం. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. 2004 సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కమ్యూనిస్టు పార్టీ ఎంపీల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత కూలీల ఉపాధి కొరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టంగా ఏర్పాటు చేశారని మనుగోలు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి దేవదానం పేర్కొన్నారు. మనుగోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ ఉపాధి హామీ పథకం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎంఆర్ఆర్ఎస్ పథకాన్ని నీరుగార్చి పేద ప్రజల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈ విషయంపై వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ పార్టీల పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆదిశేషయ్య, బీసీ భాస్కర్, కార్యకర్తలు, రైతు కూలీలు పాల్గొన్నారు. సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. అప్పుడు 64 మంది కమ్యూనిస్ట్ పార్టీల ఎంపీలు గెలిచారు. వాళ్ళ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరం అయినప్పుడు మీ మద్దతు మాకు ఇవ్వండి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీల ఎంపీలను అడగడం జరిగింది. అడిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల ఎంపీలు ఏం చెప్పారంటే, వ్యవసాయంలో యంత్రాలు వచ్చేసిన తర్వాత వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోతున్నాయి, వాళ్ళకి సమగ్రమైనటువంటి ఏదన్నా ఒక చట్టం వాళ్ళు పట్టబోసుకునే దానికి ఒక చట్టం చేసి పని చూపించండి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఆ పథకం వచ్చిన తర్వాత కూలోళ్ళు వ్యవసాయ కార్మికులకి పని దొరికింది, గిట్టుబాటు కూలి రేట్లు దొరికినాయి. దానివల్ల 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి 10-15 సంవత్సరాల్లో. అయితే ఇప్పుడు మనల్ని పాలిస్తున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు ఆ పథకాన్ని రద్దు చేసి ఆ చట్టాన్ని ఇప్పుడు జీరాంజీ అని చెప్పేసి ఒక స్కీముని తీసుకొచ్చారు. ఇది వ్యవసాయ కూలీలకు అనుకూలమైనటువంటి పథకం కాదు. ఎలా అనుకూలమైనటువంటిది కాదంటే, ఆ 2005 ఉపాధి హామీ చట్టంలో మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే పని చూపించేవాళ్ళు, పని చూపించని పక్షంలో లేదు జాబ్ కార్డు అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల్లో ఇవ్వాలి జాబ్ కార్డు కానీ పని కానీ చూపించాలి. అట్టా చూపించని పక్షంలో ఏంటంటే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి. భృతి ఇవ్వకపోతే మనం అప్పీలుకు పోతే అప్పీలు కోర్టుకు పోయిన తర్వాత కోర్టు కూడా మన పక్షాన్ని చేరి మనకు నిరుద్యోగ భృతి అయితేవి, పని కల్పించడం అయితేవి, జాబ్ కార్డులు ఇవ్వడం అయితేవి, వీటన్నిటి మీద మన పక్షాన నిలబడి మనకు సహాయం చేసేటటువంటి పరిస్థితి ఆ చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్కీమ్లో అవి లేవు, గ్యారంటీ లేదు, 100 రోజులు పని చూపించేది లేదు. కానీ పేరుకు 125 రోజులు మేము పని గెలిపిస్తామని చెప్తున్నారు. వారం బిల్లులు పడతాయని చెప్తున్నారు. చట్టం ఉన్నప్పుడే బిల్లులు వారం పడేది లేదు. చట్టం లేనప్పుడు ఇప్పుడు ఈ పథకంలో మనకు కూలీలకు బిల్లులు పడతాయంటే అది ఒట్టి భ్రమ మాత్రమే. కాబట్టి ఆ చట్టం 2005 చట్టమే మంచిది, ఈ చట్టం మంచిది కాదు. అందులోనూ అప్పుడు 100కి 90 రూపాయలు 2005 చట్టంలో కేంద్రం ఇస్తే 10 రూపాయలు రాష్ట్రం వేసుకొని వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు పని చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్లో 100కి 60 రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందంట, 100కి 40 రూపాయలు రాష్ట్రం భరాయించాలంట. ముందు అది కూడా రాష్ట్రం నిధులు విడుదల చేస్తే తర్వాత కేంద్రం 60 రూపాయల నిధులు విడుదల చేస్తుందంట, లేకపోతే లేదంట. వాళ్ళే చెబుతున్నారు లేకపోతే లేదు, మేము విడుదల చేయమని చెప్పేసి. అట్లాంటి పరిస్థితుల్లో మనకు పనులు చూపించడం అది జరిగే పనేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలా.
ఈ విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శ్రీ నారాయణ పేరంటాల దేవస్థానంలో ఆదివారం 25/1/26న ఉదయం 11 గంటలకి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పశువు పట్టు వస్త్రం తీసుకుని అమ్మవారి పట్టుకి పాత్రలు అవుతారని దేవస్థానం కోరుకుంటున్నాం. సాయిరామ్. శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి శ్రీ సాయి జయ జయ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అన్నదాత అన్నదాత సుఖీ భవ. ఇప్పుడు మీరు ముందు పెట్టినప్పుడు సంఘాలంతా సాయార్పణ చెప్పి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సాయి జయ జయ. మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఏలూరు భాస్కర్ రెడ్డి, భారతమ్మ దంపతుల కుమారుడు సుమంత్ రెడ్డి, లహరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
पूजयामि आधारभूताय नमः धर्मे पूजयामि क्षेमहाय नमः आपद्बान्धवाय नमः गौमातृबन्धवे नमः मुक्तिबुद्धिसत्यात्मकाय नमः मंगलदायकाय नित्यमंगलम् सत्यं सत्येन परिचिन्त्यामि अमृतमस्तु अमृतोपस्त्रमसि स्वाहा श्रुतिसार अनुसूया त्रिकुमार కోట మండలం సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యరెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేమారెడ్డి సౌజన్యరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశానికి వచ్చిన అన్ని శాఖల అధికారులు నాయకులు సమన్వయంతో కోట మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోట మండల తహసీల్దార్ జేజే రావు పాల్గొని అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం జరుగుతోందని అన్నారు. మండల తహసీల్దార్ మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన లేఅవుట్స్కు సంబంధిత పట్టాలను ప్రభుత్వం రద్దు చేయబోదని, ఒక్కసారి పట్టా ఇచ్చిన స్థలాల్లో లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవచ్చని తెలియజేశారు. తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ గూడలి, సిద్ధవరం, చెందోడు, మద్దాలి, రుద్రవరంలో ఈ 5 గ్రామాల్లో రీసర్వే జరుగుతోందని, ఈ రీసర్వేకు రైతులు హాజరు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దిలీప్ నాయక్, జెడ్పీటీసీ దాసరి కోటయ్య, ఎంపీటీసీ సంగుద్దీన్, ఎంపీటీసీ మోబిన్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నేను కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఈ నెల 8వ తారీఖున బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సమావేశానికి చేసిన అన్ని శాఖల అధికారులకు మరియు ప్రజాప్రతినిధులు మండలంలో జరుగు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసుకొని కోట మండల అభివృద్ధి చేయటకు అందరినీ సహకరించవలసిందిగా కోరడమైనది. తదుపరి సమావేశపు ఎజెండాను మండల అభివృద్ధి అధికారి గారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఎన్జిఓ తరఫున వర్క్ చేస్తున్నాను. మేము చేసే స్కీమ్స్ అన్ని ఫ్రీగానే చేస్తున్నాము. ఎవరి దగ్గర రిపోర్ట్లు, డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సార్ క్లెయిమ్ చేసి వాళ్ళ నామినీగా ఎవరు ఉంటారో వాళ్ళకి 2 lakhs అమౌంట్ అనేది క్రియేట్ చేసిస్తారు. ఫస్ట్. సెకండ్ వన్ మేము చేసేది ఆభా కార్డు చేస్తున్నాం, హెల్త్ కార్డు. ఆభా కార్డు ఎందుకంటే మన ఏరియాలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అనదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎవరు ఫ్రీగా చూడరు కాబట్టి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా చూపించుకోవచ్చు. ఒక ఏపీలో తప్ప ఏ స్టేట్లో అయినా ఫ్రీగా 10 lakhs వరకు చూపించుకోవచ్చు ఆభా కార్డు. ఆయుష్మాన్ కార్డు ఉంది. ఆయుష్మాన్ కార్డు ఏంటంటే అది కూడా హెల్త్ కార్డు. 5 lakhs వరకు ఫ్రీగా చూపించుకోవచ్చు. అవన్నీ మేము ఫ్రీగానే చేస్తాము. అనదర్ స్టేట్లోనే ఇవన్నీ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎన్సిఎస్ కార్డు చేస్తున్నాం, నేషనల్ కెరియర్ సర్వీస్. ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ కార్డు చేస్తున్నాం. అప్పుడేంటంటే ఆఫ్లైన్లో వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కార్డు చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్ సర్వీస్ కాబట్టి మేమే దగ్గరికి వెళ్ళి ఫోన్లో ఈమెయిల్ ఐడి ఉంటే మేము ఎంప్లాయ్మెంట్ కార్డు చేసి వాళ్ళ కార్డులు అనేవి వాట్సాప్ ద్వారా మేము పంపిస్తాము. అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి చేస్తున్నాము, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ చేస్తున్నాము. ఈ సురక్ష బీమా ఏంటంటే బ్యాంకులో 20 రూపీస్ కట్ అవుతుంది సంవత్సరానికి. జగనన్న లేఅవుట్ల గురించి అడిగారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట దాన్ని రద్దుపరచాలనే ఉద్దేశంతో ఉన్నింది. కానీ
ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఫ్లాట్లు అన్నీ లబ్ధిదారులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేసారు కాబట్టి అవి రద్దుపరచడానికి లేదు, వాళ్ళని అక్కడే కట్టుకోనివ్వండి. అట్లా కట్టుకోకుండా ఖాళీగా ఉండేటే రద్దుపరిచి దాన్ని 3 సెంట్లుగా చేయమని చెప్పారు. ఆ విధంగా మన మండలం అయితే ఎక్కడ ఖాళీ లేవు, అన్నీ ఇచ్చేసాం. ఇంకా అవసరం ఉన్నాయి మనం. ఇప్పటికీ మొన్న ప్రజా దర్బార్లో 500 అర్జీలు ఇళ్ల స్థలాలకు వచ్చాయి. అవి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ 500 అర్జీల్లో ఎవరైనా లబ్ధిదారులు అర్హత కలిగినట్టు ఉంటే ఖచ్చితంగా భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాని మీద మేము నివేదిక పంపి కలెక్టర్ గారికి భూమి కొనుగోలు చేసి మళ్ళీ ప్లాట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం అక్కడ ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళు కట్టుకోవడానికి ఏం అభ్యంతరం లేదు, మనకైతే క్యాన్సిల్ చేయమని రాలేదు. అది పరిస్థితి. అయితే రెవెన్యూ పరంగా ఇప్పుడు మన మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 19 రెవెన్యూ గ్రామాల్లో మొట్టమొదట 4 గ్రామాలు రీసర్వే జరిగినాయి. తర్వాత ఈ మధ్య ఒక 2 గ్రామాలు జరిగాయి, పోతే 13 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న 2వ తారీఖు నుంచి 5 గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీ తరఫున రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. అక్కడ మద్దాలి, రుద్రవరం, చిందోడు, కూడలి, సిద్ధవరం ఈ 5 గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. ఈ రీసర్వేకి రైతుగానే హాజరు కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో 100 సంవత్సరాలు 115 సంవత్సరాల క్రితము గ్రామాలు సర్వే జరిగినాయి. అంటే 1915-16 సంవత్సరంలో సర్వే జరిగినాయి బ్రిటిష్ హయాంలో. అంటే 2 రకాల గ్రామాలు ఉంటాయి మనకు, గవర్నమెంట్ గ్రామాలు, ఎస్టేట్ గ్రామాలని. గవర్నమెంట్ గ్రామాలు మాత్రం 2015-16లో జరిగాయి. ఎస్టేట్ గ్రామాలు మాత్రం మరలా 2057లో జరిగినాయి. వాటికి ఎఫ్ఎల్ఆర్ ఉంటుంది, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ అని. దానికి ఏదైనా ఉంటుందంటే డైక్లాట్ ఉంటుంది, ఆర్ఎస్ఆర్ అని. ఈ ఆర్ఎస్ఆర్లో ఏమైనాయంటే, ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకి. ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీ పోయి రైతులకు కూడా కొంచెం తెలియపరిస్తే మంచిదనే ఉద్దేశం చెప్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన చాలా రకమైన పథకాలు చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీరందరూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టి పథకాల గురించి మనకు ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా సచివాలయ తరఫున కూడా కలిసి పనిచేసే ఒక వ్యవస్థ మనకు ఉంది. కాబట్టి ఒక ఉద్యోగులు కూడా మనకు సహకారం ఇచ్చడానికి వచ్చారు. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, తర్వాత వాటిలో ఏ విధంగా కొన్ని చాలా మంచి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, తర్వాత ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు ఉద్యమ రిజిస్ట్రేషన్ అని ఒకటి వచ్చింది అన్నమాట. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్లో మనకు ఎవరైతే సేవా రంగంలో ఉన్నారో, అంటే చిన్న షాప్ నుండి వెల్డింగ్ షాప్ కావచ్చు, చిన్న బడ్డీ కొట్టు కావచ్చు, బంక్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా వెల్డింగ్ షాప్ కావచ్చు, బట్టల దుకాణాలు కావచ్చు, సర్వీస్ సెక్టార్లు ఏమున్నా కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకుంటే వాళ్ళకు బ్యాంక్ తరఫున వచ్చే లోన్లు కానీ అన్నిటినీ కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈశ్రమ్ రిజిస్ట్రేషన్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.